బిన్ లాడెన్ డెత్ మిస్టరీ. ఏ మతమైనా సరే చెడు మార్గంలో తీసుకుని చెడుగా ఆచరిస్తే అలాంటి వారికి హీనమైన దుస్థితి ఏర్పడుతుందని బిన్ లాడెన్ యొక్క జీవితం చూసి తెలుసుకోవచ్చు. ప్రపంచాన్ని ఉగ్రవాదంతో గడగడలాడించిన డేంజరస్ టెర్రర్, అమెరికా దేశాన్ని దశాబ్ద కాలం పాటు నిద్ర లేకుండా చేసిన నియంత, అలాంటి వాడు హతమైనప్పుడు, అది కూడా అగ్రరాజ్యం అమెరికా చిరకాల శత్రువును మట్టుపెట్టినప్పుడు ప్రపంచం మొత్తం హర్షించింది. అది సెప్టెంబర్ 11, 2001న అమెరికా న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై అటాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 3000 మందికి పైగా జనాలు ప్రాణాలు కోల్పోయారు. 9/11 ఘటనగా పిలువబడే ఈ దాడులు అమెరికాను అతలాకుతలం చేశాయి. ఈ దాడులపై ప్రతీకారంతో రగిలిపోయిన అమెరికా చివరకు ఒసామా బిన్ లాడెన్ను దొరకబట్టుకుని మరీ అంతమొందించారు. పాకిస్తాన్లో అర్ధరాత్రి రహస్య ఆపరేషన్ నిర్వహించి మరీ అమెరికా మట్టుబెట్టింది. నాడు బిన్ లాడెన్పై దాడిని వైట్ హౌస్లో కూర్చుని నాటి అధ్యక్షుడు బరాక్తో పాటు నేటి అధ్యక్షుడు జో బైడెన్ సహా రక్షణ, విదేశాంగ మంత్రులు దగ్గరుండి పర్యవేక్షించారు. అమెరికా ప్రత్యేక దళాలు ఈ మిషన్ను నిర్వహించాయి. బిన్ లాడెన్ను చంపడమే ధ్యేయంగా అమెరికా స్కెచ్ గీసింది. అల్-ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ను తానే కాల్చి హతమార్చినట్లు అమెరికా నేవీ మాజీ అధికారి రాబర్ట్ ఓ'నెయిల్ వెల్లడించాడు. పాకిస్తాన్ అబోటాబాద్లోని 2011 మే నెలలో 9/11 దాడులకు ప్రధాన సూత్రధారి అల్-ఖైదా అధినేత లాడెన్పై తానే బుల్లెట్ల వర్షం కురిపించానని పేర్కొన్నాడు. రాబర్ట్ ఓ'నెయిల్ తాను రాసింది ఆపరేటర్ అనే పుస్తకంలో లాడెన్ మృతిపై పలు ఆసక్తికర విషయాలను చర్చించారు. తాను 2 రౌండ్లు కాల్పులు జరిపేసరికి లాడెన్ కుప్పకూలాడని అన్నాడు. ఈ విషయాలు ది ఆపరేటర్ పుస్తకంలో పేర్కొన్నాడు. బిన్ లాడెన్ దాదాపు 10 సంవత్సరాల పాటు ఎవరికీ పట్టుబడకుండా తప్పించుకున్నాడు. చివరకు పాకిస్తాన్లోని అబోటాబాద్లోని ఒక ఇంట్లో రహస్యంగా దాక్కున్నట్టు గుర్తించారు. వెంటనే అమెరికా మిలిటరీ దళాలు పక్కా ప్లాన్తో బిన్ లాడెన్ని హతమార్చాయి. దాని తర్వాత అతని మృతదేహాన్ని తీసుకుపోవడానికి సొంత దేశం దుబాయ్ ఎందుకు ఆహ్వానించలేదు? సొంత దేశంలా చెప్పుకునే పాకిస్తాన్ కూడా మృతదేహాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. కారణాలేంటో ఒకసారి చూద్దాం. ఒసామా బిన్ లాడెన్ జీవిత నేపథ్యం చూస్తే తండ్రి షేక్ మహమ్మద్ మామూలు స్థాయి నుండి బిన్ లాడెన్ కన్స్ట్రక్షన్ కంపెనీని స్థాపించే స్థాయికి ఎదిగాడు. సౌదీలో వారిది అతి పెద్ద కంపెనీ. ఆయన 22 పెళ్లిళ్లు చేసుకుని 25 మంది కొడుకులకు 29 మంది కూతుళ్లకు తండ్రయ్యాడు. 23వ వివాహం చేసుకునే నిమిత్తం వెళుతూ విమాన ప్రమాదంలో చనిపోయాడు. బిన్ లాడెన్ కుటుంబానికి సౌదీ రాజుల కుటుంబానికి మంచి సత్సంబంధాలున్నాయి. ఇస్లాంను పటిష్టంగా పాటించేవారుగా, దక్షత గల వ్యాపారవేత్తలుగా, ధనవంతులుగా బిన్ లాడెన్ కుటుంబం గుర్తింపు పొందింది. బిన్ లాడెన్ కుటుంబంలో సంగీతం, నృత్యం హరాం అంటారు. ఒసామా బిన్ లాడెన్ తల్లి తరపు బంధువు నజ్వా సిరియానాను పెండ్లాడాడు. ఆమెకు 30 ఏళ్లు రాకుండానే వరుసగా 7 మంది కొడుకులను కన్నది. అతను లెబనాన్లో చదివే రోజుల్లో విలాస పురుషుడేనట. తర్వాత ఇస్లాంను కఠినంగా పాటిస్తున్న మంచి వ్యక్తిగా తన సింప్లిసిటీతో అందరి మన్ననలు పొందాడు. ఒకానొక సమయంలో దుబాయ్ లాంటి దేశం అప్పుల పాలైతే ఆ దేశాన్ని ఆర్థికంగా నడిపించడానికి బిన్ లాడెన్ కుటుంబం ఆర్థిక సాయం చేసింది అంటారు. మరి అంతటి సహాయం చేసిన కుటుంబానికి దుబాయ్ లాంటి దేశం బిన్ లాడెన్ని రానియకుండా అంత ఈజీగా బ్యాన్ చేస్తుందా? బిన్ లాడెన్ జెడ్డా యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో తీవ్రమైన ముస్లిం ఆచారాలను పాటిస్తూ తీవ్రమైన కరుడుగట్టిన ముస్లిం భావజాలంతో ఉండేవాడు. ముస్లిం మతం అంటే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాడు. ఆ సమయంలోనే ముస్లిం బ్రదర్హుడ్ అనే సంస్థతో బిన్ లాడెన్కి పరిచయాలు ఏర్పడ్డాయి. వారు చెప్పే తీవ్రమైన ముస్లిం భావజాలంతో లాడెన్ యొక్క ఆలోచన విధానాన్ని బ్రెయిన్ వాష్ చేసి మార్చేశారు. అదే సమయంలో మరోపక్క సోవియట్ కంట్రీ రష్యా ముస్లిం దేశం ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తుంటే అది చూసి లాడెన్ తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం ప్రజల్ని కాపాడాలని, ఆ దేశానికి మద్దతు తెలపాలని సీక్రెట్గా ఆ దేశంలోకి వెళ్తుండేవాడు. అలా కొంతకాలం తర్వాత తనకున్న పలుకుబడితో డబ్బుని సమకూర్చి దుబాయ్ దేశం నుండి కొంతమంది వాలంటీర్లను చేర్చుకుని ముస్లిం భావజాలంతో యుద్ధం చేసే సంస్థగా ఒక క్యాంపుని స్థాపించి వారికి ట్రైనింగ్ ఇవ్వటం మొదలుపెట్టాడు. అలా కొన్ని సంవత్సరాల్లో పాకిస్తాన్లోని పెషావర్కి మకాం మార్చి అక్కడి ప్రజల్ని కూడా చేర్చుకుంటూ సొంత నివాసం ఏర్పరచుకుని తనకంటూ ఒక పెద్ద ఉగ్రవాద ముస్లిం అల్-ఖైదా సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ప్రపంచం మొత్తం ముస్లిం మతమే వ్యాప్తి చేయించాలనే తన ఆలోచనకి పదును పెడుతున్న సమయంలో మరోవైపు అప్పటికే కొన్ని గల్ఫ్ దేశాలని ఆక్రమించిన ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ అత్యధిక పెట్రోల్ వనరులు కలిగిన దుబాయ్ దేశాన్ని ఆక్రమించాలని ప్రయత్నిస్తూ బెదిరింపు చర్యలకు పాల్పడుతూ ఉండేవాడు. అప్పుడు దుబాయ్ ప్రభుత్వం అమెరికా దేశాన్ని ఇరాక్ దేశం నుండి రక్షించమని సహాయం అడిగితే ఇదంతా తెలుసుకున్న బిన్ లాడెన్ హజ్ లాంటి పవిత్ర స్థలం కలిగిన గొప్ప దేశం, ముస్లిం మతాన్ని గొప్పగా ఆరాధించే దేశం
తమ దేశం ఉనికి కోల్పోకూడదని, ముస్లిం మతాన్ని ఏమాత్రం కూడా పాటించని అమెరికాని సహాయం అడగటం లాడెన్కి ఏమాత్రం నచ్చలేదు, మింగుడు పడలేదు. ఇక దుబాయ్ని కాపాడుకోవాలంటే ఒకటే మార్గం అనుకుని దుబాయ్ ప్రజలందరూ వాలంటరీగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాలకు వచ్చి తన దగ్గర దేశాన్ని రక్షించుకునే సైనికుల్లా ట్రైనింగ్ తీసుకోవాలని లేఖ రూపంలో దుబాయ్ ప్రభుత్వానికి ఫత్వా జారీ చేశాడు. ఆ ఫత్వా చదివిన దుబాయ్ దేశస్థులు దాదాపు 4,000 మంది లాడెన్ క్యాంపులో చేరారు. ఇది తెలుసుకున్న దుబాయ్ ప్రభుత్వం లాడెన్ చేస్తుంది అసాంఘిక ఉగ్రవాద చర్య అని శాశ్వతంగా దేశం నుండి బహిష్కరించింది. తన బహిష్కరణకు కారణమైన అమెరికా దేశాన్ని కోపంతో పగబట్టిన బిన్ లాడెన్ 2001లో అమెరికాలో జరిగిన మారణ హోమానికి ఉసిగొల్పాడు. మరోపక్క లాడెన్ వల్ల పాకిస్తాన్ దేశానికి కూడా చెడ్డ పేరు వస్తుందని ఎంతో మంది ఉగ్రవాదులు తమ దేశం నుండి వెళ్లారని పాకిస్తాన్ దేశం కూడా బిన్ లాడెన్ చనిపోయాక మృతదేహం తీసుకోకుండా బహిష్కరించింది. చివరికి అమెరికా ప్రభుత్వం లాడెన్ని ముస్లిం పద్ధతిలో సముద్రంలో ఖననం చేయాలని నిర్ణయం తీసుకుని అతని మృతదేహానికి DNA పరీక్షలు చేసి అది లాడెన్ శరీరమే అని అమెరికా ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన తర్వాత ఒక పెట్టెలో అతని శరీరాన్ని ఉంచి సముద్రంలోకి వదలటం జరిగింది. ఆ రకంగా ఒసామా బిన్ లాడెన్ అంతమైపోయాడు.